లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రానే వస్తోంది. ఏళ్లుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కబోతోంది. భగీరథ ప్రయత్నం కోసం జరిగిన పోరాటంలో చివరకు రైతులదే అంతిమ విజయమైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన జరగబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వద్ద ప్రతిపాదించిన గంగమ్మల రిజర్వాయర్ నిర్మాణ పనులకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్గా మార్చాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 14వ ప్యాకేజీలో ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కొందరు భూములు కోల్పోవలసి రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఇవాళ ముఖ్యమంత్రి గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించనున్నారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఈ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పి ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు కూడా గంధమల్ల కడితే ఈ గంధమల్ల ద్వారా సుమారు 15 మండలాలు 54,000 ఎకరాల ఆయకట్టు ఇలా గంధమల్లతో సాధ్యమైంది. కాబట్టి చిన్న బడ్జెట్ తోటి పెద్ద ఆయకట్టు వస్తుందని మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమారుడు లెక్కగట్టి దీన్ని 1.41 టీఎంసీగా చేసి 600 నుంచి 700 నిధులు కేటాయించి 400 నుంచి 700 కోట్లు నిధులు కేటాయించి వేయబోతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలో కరువు ఛాయలు తొలగిపోతాయి. 55,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వినతులతో స్థానిక నేతలు ముఖ్యమంత్రి ముందుకు క్యూ కడుతున్నారు.